అందరికీ నమస్కారం అండి. అక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. చాలా సందర్భాల్లో మాట్లాడదాం అనుకున్నా, బట్ నేను కొంచెం ఆఫ్ ఉండే, మైండ్ ఎక్కడో ఉండే, సరిగ్గా మాట్లాడలేకపోయినా. ఇదే చివరి స్టేజ్ అని నాకు అర్థమైంది. ఈ సినిమాకి ఖచ్చితంగా మాట్లాడాలి. చివరి స్టేజ్ అంటే సినిమా రిలీజ్కి ముందు జీవన్. పుణుకులే కరెక్ట్ నీకు, పుణుకులే తిందాం మనం. ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడే థ్యాంక్స్కి వెళ్ళిపోయినాక నేను ఈ సినిమా గురించి ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ముగ్గురు గురించి చెప్పాలంటే మొట్టమొదటిది మా డైరెక్టర్. థ్యాంక్ యూ విజయ్, ఇంత మంచి క్యారెక్టర్, ఇంత పెద్ద క్యారెక్టర్ నాకు ఇచ్చావు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా అమ్మ ఇంత పెద్ద క్యారెక్టర్ ఉంటుందని, చాలా చిన్నది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన. నాకు తెలంగాణ డైలెక్ట్ రాకపోయినా కూడా నాకు సపోర్ట్ చేసినావు, నన్ను భరించావు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. మామ, నాకు ఎప్పుడూ నీ మీద కృతజ్ఞత ఉంటుంది. నువ్వు భానుగారి పేరు మర్చిపోయినా కూడా నేను నీ గురించి మాట్లాడతాను మామ పాజిటివ్గానే. అది ఫైన్ మా అంతే. అండ్ సెకండ్, మా టీం గురించి మాట్లాడాలండి. నా ఫ్రెండ్ అంత చేశాడు, నా ఫ్రెండ్ ఎంత చేశాడు అనుకుంటాం, కానీ మా టీంలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, విష్ణు. వాడు నేను చాలాసార్లు బట్టలు చింపేసుకుని క్యారవాన్లో కొట్టేసుకున్నాం, బయట కొట్టేసుకున్నాం, చాలా గొడవలు పడ్డాం. నేను దాన్ని బయటకు తీసుకెళ్ళి పెద్ద డ్రామా చేసి వాడు ఎట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని చెప్పి ఆ రోజంతా మాట్లాడడం మానేసిన, సిగ్గు లేకుండా వచ్చి, మామా నేను మాట్లాడితే కానీ నువ్వు మాట్లాడవా అని కలిసిపోయేవాడు. చాలా గ్రేట్ క్వాలిటీ మామ అది. ఒక సారీ చెప్పడం అనేది చిన్న విషయం కాదు. నీ తప్పు లేకపోయినా కూడా నువ్వు చాలాసార్లు సారీ చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాగ్, మనం ఒక మాట అనేసిన రాగ్ మనసులో పెట్టుకోవడం చాలాసార్లు అనుకున్నాం. బొక్కేం కాదు, మనసులో పెట్టుకుంటాం. అందుకే బెంగళూరు సినిమా నుంచి నన్ను తీసాడు మామ. బట్ ఎస్, ఈ సినిమాలో రాగే మెయిన్ హీరో. ఈ రోజు నుంచి ఈ సినిమా తర్వాత ఎవరు మీరు ఆయన రాగ్ మయూర్ అనరండి, డెఫినెట్గా ఇండస్ట్రీ ఆయన రాగ్ బాబు అని పిలుస్తుంది. అంత మంచి ఆర్టిస్ట్ ఆయన. థ్యాంక్ యూ మామ. అండ్ మేము ఎన్ని గొడవలు పడినా, ఎక్కడ కొంచెం మా మాటలు తగ్గినా, సినిమా గురించి ఎక్కడ మేము బాగా మాట్లాడలేకపోయినా ఇనిషియేషన్ తీసుకొని చాలా బాగా సినిమా గురించి మాట్లాడి మాకు ఆ కంటెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, ఎక్కడ మేము తగ్గినా కూడా ఎంకరేజ్ చేసి మమ్మల్ని చాలా ముందుకు నడిపించింది దర్శి. అతను నాకు ఎప్పుడో వైజాగ్లో వైఎంసీఏ దగ్గర నేను నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, ఆయన అక్కడ షూటింగ్ ఏదో చేస్తూ ఉంటే ఒక ఫోటో అడిగాను ఆయనకి. ఆయన ఆ టైంలో కొంచెం బిజీగా ఉండే. అదే ఆయనతో ఈరోజు నేను స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా గర్వంగా ఉంది డార్లింగ్. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ నీకు ఉన్నాయి. సీరియస్లీ, ఇది డబ్బులేని తీసుకోకుండా ఫ్రీగా చెప్తున్నామమ్మ. అండ్ ఈ సినిమా కన్నా ముందు ఆయన గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాలి నేను. ఆయన ఎంచుకునే కథలన్నీ కూడా ఆయన చుట్టూ ఉండే కథలు కావు, కథలో ఆయన ఉంటాడు. అందుకే డార్లింగ్, మీరు ఇక్కడ ఉన్నారు, ఇంకా మంచి స్థాయిలో ఉంటారు. అండ్ ఇంకొక వ్యక్తి నీ గురించి మర్చిపోయాను మామ. అందరూ ఏ స్థాయికి వెళ్ళినా, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా నాకు ఫోన్ చేయొచ్చు, మీరు చేయలేకపోవచ్చు, కానీ ఒక్కడు ఫోన్ చేస్తాడు మామ. నువ్వు బాగున్నావా అని కాదు, వీడి తిన్నగా ఉన్నాడు, వీడిని కిలుకుదామని, ఆడు విష్ణుగాడు మామ. అండ్ థ్యాంక్ యూ, ఇలాంటి ఫ్రెండ్స్ దొరికారు నాకు. జీవన్ కొట్టాడు కాబట్టి జీవన్ గురించి నేను చెప్పను టైం పోక. అండ్ నిహారిక, లవ్ యూ. చాలా సందర్భాల్లో ఎస్, నువ్వు చాలా కంట్రోల్ చేసుకొని ఏం చెప్పలేదు, అందరికీ చెప్పుంటే నా బతుకు పక్కడిపోయేది. థ్యాంక్ యూ. రాంగ్ వేలో కాదండి, రాంగ్ వేలో కాదు, మేము చాలాసార్లు గొడవ పడ్డాం. అదే థ్యాంక్ యూ మా. తెలుగులో ఇంకా మంచి అవకాశాలు నీకు రావాలమ్మా, ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి. నీ దగ్గర ఉన్న లాంగ్వేజ్లోనే నాకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.